హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు pendem'skitchen. ఈరోజు వీడియోలో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు దూది లాంటి స్పాంజీ దోశల్ని, అలాగే ఈ దోశలకి కాంబినేషన్గా స్పైసీగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ని ఒకసారి ప్లాన్ చేసుకొని చూడండి. అలాగే ఈ దోశలు హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇక లేట్ చేయకుండా ఈ దూది లాంటి హెల్దీ స్పాంజ్ దోశల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక 7 కాశ్మీరీ మిర్చిని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ కాశ్మీరీ మిర్చి లేకపోతే ఒక 4 నుంచి 5 వరకు నార్మల్ ఎండుమిర్చినే వేసుకోండి. ఇందులోకి వేడి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి ఎండుమిర్చి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ మిక్సీ జార్లోకి ఒక 2 మీడియం సైజ్ టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మీకు వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? కాశ్మీరీ మిర్చి వేసుకోవడం వలన మనకి ఇలా చక్కగా మంచి రంగులో వస్తుంది అన్నమాట చట్నీ అనేది. సో ఇలా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా కొద్దిగా రంగు మారేటప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమోటా ఎండుమిర్చి పేస్ట్ని వేసేసి దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చక్కగా దగ్గరగా అయ్యి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ నూనె ఎక్కువ అనిపిస్తే మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా కొద్దిగా వేసుకున్నారంటే మీకు ఈ చట్నీ అనేది ఒక వారం రోజుల పాటు నిలవ ఉంటుందన్నమాట. సో నేనైతే నిలవ ఉంచుకోవడం కోసం ఇలా కొద్దిగా నూనెను ఎక్కువగానే వేసుకున్నాను. మీరు అప్పటికప్పుడు వాడుకునే వాళ్ళైతే నూనెను కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చట్నీ దగ్గర పడిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇందులోకి జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అంతా పంచదారను వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. పంచదార ప్లేస్లో మీకు కావాలంటే బెల్లం ముక్కను కూడా వేసుకోవచ్చు. సో అంతే, మనకి చాలా సింపుల్గా చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని ఈ బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా ఏ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశల కోసం దోశల పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ రవ్వని వేసుకోండి. మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, గోధుమ రవ్వ, బన్సీ రవ్వ, వీట్ రవ్వ ఇలా చాలా రకాలుగా అంటారు. ఈ గోధుమ రవ్వని 1 కప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో గోధుమ రవ్వను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ 1 కప్పు తామర గింజలను వేసుకోండి. వీటిని పూల్ మకానా, ఫాక్స్నట్స్ అని అంటారనమాట ఇంగ్లీష్లో. ఈ తామర గింజల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పూల్ మకానాలో కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా చాలా ఉంటాయన్నమాట. ఈ మకానాలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫాస్ఫరస్, విటమిన్స్, క్యాలరీలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి ఇలా పూల్ మకానాన్ని యాడ్ చేసుకొని దోశ వేసుకొని తినడం వలన బరువు తగ్గాలనుకునే వారికి కానీ, లేదంటే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవడానికి కూడా చాలా ఉపయోగపడతాయి ఈ తామర గింజలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తామర గింజల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. సో ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళని కొద్దిగా పోసుకొని కూడా జస్ట్ తడిసేంత వరకు మాత్రమే ఇలా కలుపుకోవాలి. ఇక నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు. జస్ట్ ఇలా ఇవన్నీ కూడా తడిసేంత వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. వేడి నీళ్ళని వేసుకోవాలి, చల్లటి నీళ్ళని వేసుకోకూడదు. కలుపుకొని
దీని మీద మూత పెట్టి రవ్వల్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాలు అయితే మనకి ఇవి చక్కగా నానిపోతాయి అన్నమాట. సో నేను ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి రవ్వ, పూల్ మకాని అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే ఇదే మిక్సీ జార్లోకి ఒక అరకప్పు వరకు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ పులిసిన పెరుగుని తీసుకున్నారంటే మీకు దోశ అనేది చక్కగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగునైనా వేసుకోండి. ఫ్రెష్ పెరుగును వేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలో నేను ముందు వీడియోలో చెప్తాను. సో పెరుగును వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ రవ్వల్ని అండ్ పూల్ మకానాన్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, గ్రైండ్ చేసిన పిండి మీద ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా వస్తే మీరు పిండిని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నారని అర్థం. అలాగే పిండిని ఇలా టచ్ చేసి చూసారంటే మీకు ఎక్కడ కూడా బరక రవ్వలాగా తగలకుండా బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. గిన్నెలోకి వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీలో ఎవరైనా ఫ్రెష్ పెరుగును వాడే వాళ్ళైతే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాని కానీ లేదంటే ఈనో పౌడర్ని కానీ వేసుకోండి. మీరు పులిసిన పెరుగుని వేసుకున్నారంటే ఇలా బేకింగ్ సోడాలు, ఈనోలు ఏమి వేసుకోకుండానే దోశ 100% పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఇలా గరిటె జారుగా ఉండాలన్నమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశను వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. సో పెనం బాగా వేడైన తర్వాత ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. మనం దీన్ని సెట్ దోశలాగా వేసుకుంటేనే దోశ అనేది బాగా ప్లఫీగా వస్తుంది అనమాట. సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో, ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ అనేది మెత్తగా స్పాంజీ లాగా ఉంటుంది అనమాట. సో దోశ పైన ఇలా చక్కగా హోల్స్ వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ దోశని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో 2 నిమిషాల తర్వాత మూత తీసేసి దీని మీద నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. దీన్ని రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకున్నారంటే దోశ చాలా టేస్టీగా ఉంటుంది. సో రెండు వైపులు కూడా దోశ కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, చక్కగా హోల్స్గా చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోవడమే. సో ఇలా మీకు కావాల్సిన దోశలను వేసుకొని మీకు ఒకవేళ పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా దోశలను వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న చట్నీతో సర్వ్ చేసుకున్నాను. దోశ మీకు చూపిస్తున్నాను చూసారా, ఎంత మెత్తగా స్పాంజీ లాగా ఎంత దూదిలాగా ఉందో. చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పూల్ మకానాలో మన శరీరంలో ఉన్న వేస్ట్ కొవ్వుని కరిగించే గుణం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇలా పూల్ మకానాతో దోశల్ని ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.